శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయాలు భారీగా పెరిగాయి. 2025-26 వార్షిక సంవత్సరంలో 13,95,00,000 లడ్డు ప్రసాదాలను విక్రయించింది టీటీదే. వీటి ద్వారా 567 కోట్ల రూపాయల మేర రాబడి వచ్చింది. రోజువారీగా 4 లక్షల లడ్డూలను తయారు చేస్తుండగా అంతే స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయంలో లడ్డు ప్రసాదాల తయారీ ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారో తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారికి నిత్య కైంకర్యాలు, స్వామివారికి సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు 6 సార్లు ప్రతినిత్యం నైవేద్య సమర్పణ జరుగుతుంది. శ్రీవారికి నిత్యం ఎన్నో రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు అర్చకులు. మరోవైపు స్వామివారికి ప్రతినిత్యం వేకువజామున నిర్వహించే తోమాల అర్చన సేవల అనంతరం అన్న ప్రసాదంతో పాటు లడ్డు, వడ ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీవారికి సమర్పించే లడ్డు ప్రసాదానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. 1790లో శ్రీవారికి లడ్డు ప్రసాదం సమర్పించడం ప్రారంభమైంది. మరాఠా రాజు రాఘోజీ బోన్స్లే హయాంలో స్వామివారికి లడ్డు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్టు టీటీదే రికార్డులో ఉంది. శ్రీవారి ఆలయంలో 1996 మార్చి 19కి పూర్వం ప్రసాదాలను మిరాసిదారులే తయారు చేసేవారు. 51 లడ్డూలను తయారు చేస్తే మిరాశిదారులకు 2 లడ్డూలను ఉచితంగా ఇచ్చేవారు. మిగిలిన 49 లడ్డూలను భక్తులకు విక్రయించేవారు. 1996లో మిరాశి వ్యవస్థను రద్దు చేయడంతో లడ్డు ప్రసాదాల తయారీ బాధ్యతను టీటీదే స్వీకరించింది. అప్పటి వరకు మిరాశి గమేకారుల దగ్గర ఉన్న 153 మంది పోర్టు కార్మికులను టీటీదే పరిధిలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండడంతో లడ్డు ప్రసాదాలకు గిరాకీ పెరిగింది. దీనితో లడ్డు తయారీని కూడా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడడంతో 2006 నుంచి అవుట్సోర్సింగ్ విధానంలో పోర్టు కార్మికులను నియమించడం ప్రారంభించింది టీటీదే. దీనితో ప్రస్తుతం లడ్డు ప్రసాదాల తయారీలో 700 మంది పోర్టు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. స్వామివారి లడ్డు ప్రసాదం తయారీకి టీటీదే ఆవు నెయ్యి, శనగపిండి, చక్కెర, ముంతమామిడి పప్పు, ఎండు ద్రాక్ష, కలాకండ వినియోగిస్తుంది. భక్తులకు రుచికరమైన, నాణ్యమైన లడ్డు ప్రసాదం అందించే దిశగా టీటీదే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. లడ్డు ప్రసాద తయారీలో వినియోగించే ముడి సరుకుల నాణ్యతను కూడా బాగా పెంచింది. లడ్డు ప్రసాద తయారీలో వినియోగించే 9 పదార్థాల నాణ్యతను గుర్తించేందుకు యంత్రాలను ఏర్పాటు చేయించారు. ముడి సరుకుల కోసం టీటీదే గతంలో 480 కోట్లు వెచ్చిస్తుండగా నాణ్యత ప్రమాణాలు పెరగడంతో ప్రస్తుతం ముడి సరుకుల కొనుగోలుకే ఏడాదికి 1000 కోట్లు ఖర్చు పెడుతోంది. దీంతో స్వామివారి లడ్డు ప్రసాదాల నాణ్యత పెరిగింది. నాణ్యత పెరగడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈ వారంలో గత 3 రోజుల్లో 2,24,000 మందికి పైగా భక్తులు శ్రీ శ్రీనివాసుని దర్శించుకున్నారు. అంటే సగటున 74 లక్షల మందికి పైగా స్వామివారి దర్శనం లభిస్తుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా హుండీల్లో కానుకలు కూడా పెరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి గత 3 రోజుల్లో 13,30,00,000 రూపాయల ఆదాయం లభించింది. ఇప్పుడు కూడా తిరుమలలో రద్దీ కొనసాగుతూనే ఉంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లలో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతుందని టీటీదే అధికారులు తెలిపారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీదే ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానంలో భాగంగా జులై నెల టికెట్ల కేటాయింపు ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇది ఇలా ఉండగా టీటీదే ట్రస్టులకు కూడా విరాళాలు భారీగానే అందుతున్నాయి. తిరుపతికి చెందిన పి సతీష్ కుమార్, పి రోజా దంపతులు శ్రీ ఎస్వి సర్వశ్రేయస్ ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. తిరుపతికి చెందిన శ్రీ అనంతమ్మ పుట్టినరోజు సందర్భంగా వారి కుమార్తె శారద తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి 10 లక్షల రూపాయల విరాళం అందించారు.